ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కొండలు, వాటర్ ఫాల్స్ల గలగలలు, మంచు పొరలో అడవుల్లో దాగి ఉన్న రహస్య అందాలు, పట్టణాలే కాదు పల్లెటూరులో కూడా ప్రకృతి ఒడిలో ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్తే మనల్ని ఆహ్వానించే ఒక అద్భుతమైన లోకం ఉంది. అదే మన స్వర్గధామ మారేడుమిల్లి. అడుగడుగున సాహసం, ప్రతి మలుపులోనూ మైమరిపించే అందం. మరి ఈ వీడియోలో మారేడుమిల్లిలో ఏముంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉండాలి, ఏ సాహసాలు చేయవచ్చు, బొంగులో బిర్యానీ మేకింగు, అలాగే మారేడుమిల్లి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, ఇంక వీడియోలోకి వెళ్దాం. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వీడియోలో మీకు మారేడుమిల్లి అయితే చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం అయితే, చుట్టూరు కొండలే. మీకోసం వీడియో అయితే చాలా నీట్గా అయితే అందిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. అలాగే ఇంతటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. మారేడుమిల్లి ఇది ప్రకృతి అందాలకు నెలవు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఫేమస్ టూరిజం ప్లేసెస్లో ఇది ఒకటి. ఎత్తైన కొండలు, సుందరమైన అడవులు, వాటర్ ఫాల్స్ యొక్క గలగలలు, బొంగులో బిర్యానీ దీని యొక్క ప్రత్యేకతలు. ఈ వీడియో మీకు ఇక్కడికి రాలేని వాళ్ళకి ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అనేది చూడటానికి, అలాగే వచ్చే వాళ్ళకి ఏ విధంగా రావాలి, ఎటు నుంచి రావాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడండి. ఇక్కడికి రావాలి అంటే విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే రాజమండ్రిలో అయితే దిగేసి రాజమండ్రి నుంచి వచ్చేయచ్చు. ఇక్కడికి రావడానికి మీకు బస్సెస్, అలాగే ఆటోసు, కార్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. నేనైతే బైక్ మీద వెళ్తున్నాను. బైక్ కానీ సపరేట్గా కారు కానీ ఏదైనా ఉంటే మీకు అవైలబిలిటీని బట్టి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి లొకేషన్లో కూడా ఫొటోస్ దిగటానికి కానీ అలాగే చూడటానికి కానీ చాలా బాగా ఉంటుంది. సింగిల్ వెహికల్లో వచ్చినట్లయితే, మీరు సపరేట్గా వచ్చినట్లయితే ఎక్కడికి కావాలంటే అక్కడ ఆగేసి అయితే వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ మారేడుమిల్లికి వెళ్తున్నప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఒకటైతే బాగా కనిపిస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఫొటోస్ దిగటానికి కానీ, ఇక్కడ నిలబడి వాతావరణం చూడటానికి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాజమండ్రి వైపు నుంచి అయితే వెళ్తున్నాము. వెళ్ళే క్రమంలో ఇక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంది. ఈ చెక్ పోస్ట్ దాటుకుని అయితే వెళ్ళాలి. ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఈ చెక్ పోస్ట్ అయితే దాటుకొని వెళ్ళాలి. చెక్ పోస్ట్ దాటుకొని వెళ్ళిన తర్వాత కొంత దూరంలో ఉంది. ఇక్కడ వచ్చే కార్స్ కానీ వెహికల్స్ని అయితే చెక్ చేస్తున్నారు, కొన్ని యాక్టివిటీస్ అన్నీ జరగకుండా. అది సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇక్కడ వచ్చే టూరిస్టులు కానీ అందరికీ. అలాగే మనం చూస్తున్నారు కదా, మారేడుమిల్లి బోర్డు దగ్గర అయితే ఆపాను. ఇంకా నియర్ టు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాతావరణం, అలాగే ఇక్కడ అమాయకమైన జనాలు, అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్, చుట్టూరు కొండలు, చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. మారేడుమిల్లి చూడటానికి చిన్న ప్లేసే కానీ ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంది. చూస్తున్నారు కదా, అది గురుకుల పాఠశాలే. మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అది వెహికల్ ఆపి చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనం ముందుకు వెళ్దండి. పచ్చదనంతో కూడుకున్న వాతావరణమే ఎటు చూసినా కానీ మనకి కళ్ళ నిండా పచ్చదనమే ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎటు చూసినా రిసార్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టేయింగ్ అయితే ఇబ్బంది లేదు. కాకపోతే మనీ అనేది ఇక్కడ రిసార్ట్స్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి అయితే వాళ్ళైతే మనకి ఛార్జ్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఉండటానికి కానీ అలాగే ఇక్కడ స్టే చేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మారేడుమిల్లి వరకు కూడా చుట్టుపక్కల అంటే కుడివైపు ఎడవైపు మొత్తం రిసార్ట్సే ఉంటాయి. మీరు లోనికి వెళ్ళేసి అడగవచ్చు. కొంతమంది ఆన్లైన్లో కూడా మీకు అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కన్సల్ట్ అయితే మీకు రూమ్స్ అవన్నీ ఫెసిలిటీస్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఈ విలేజ్లో పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ అయితే కొంచెం ఓన్ వెహికల్స్తో వచ్చేవాళ్ళు అయితే పెట్రోల్ అయితే కొట్టించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనం ముందు వెళ్తున్నప్పుడు ఉంటాయి, కానీ మనం ఎందుకైనా సేఫ్టీగా ముందు వెహికల్లో పెట్రోల్ అనేది ఆయుధం కాబట్టి ఆ పెట్రోల్ అయితే మనం కొట్టించుకుంటే బెటరు. అలాగే విలేజ్ అయితే చూస్తున్నారు కదా, విలేజ్ వాతావరణం ఎలా ఉందో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బొంగులో బిర్యానీ అనేది ఫేమస్ కదా. అలాగే ఇక్కడ ఇంటి చుట్టూరు పారీగోడలాగా మనం కట్టుకుంటాం కదా,
మీరు చూసినట్లయితే బొంగులతో కూడా వీళ్ళు బొంగు కర్రలు ఉంటాయి కదా, బొంగు కర్రలతో కూడా ఇంటి చుట్టుపక్కల దడులాగా అయితే కట్టుకున్నారు, అంటే ఇంటి చుట్టుపక్కల అయితే కట్టేసుకున్నారు. ఈ విలేజ్కి రావడానికి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి కారు కానీ బైక్ కానీ ఏది వేసుకుని వచ్చినా రోడ్డు ఫెసిలిటీ అయితే చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, రోడ్డు అయితే బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే కొన్ని ప్లేసుల్లో చూశాను, అలాగే డెవలప్మెంట్ చేసే పనులు కూడా ఉన్నారు. చాలా చాలా అభివృద్ధి పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు సైడు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేసుల్లో ఇది కూడా ఒకటైతే కాబోతుంది. ఈ విలేజ్కి ఆనుకొని ఉన్న అడవుల్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమా, అల్ల నరేష్ గారు నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం, రామ్ చరణ్ గారు నటించిన ది గేమ్ చేంజర్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకర్షించాయి. ఓకే, ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ విలేజ్ దగ్గర వాతావరణం చూడండి ఎలా ఉందో. వచ్చేసాం, దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మలుపు రంగులోనే ఇదంతా విలేజే, మీరైతే చూడవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే ప్రజెంట్ ఇక్కడ చూడండి, ముందుకైతే తీసుకెళ్ళి మీకు వ్యూ అనేది చూపిస్తాను ఏ రకంగా ఉందనేది. అక్కడ చూడండి పీపుల్ వాళ్ళు అంతా ఎలా ఉన్నారనేది మీకైతే మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చూడండి ఎలా ఉంది ఏందనేది. ఎప్పుడు టూరిస్టులు వస్తున్న ఈ విలేజ్లో సుమారు 2500 నుంచి 3000 మంది అయితే ఉంటారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 1800 మంది జనాభా, 511 మంది కుటుంబాలు అయితే ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి వ్యాపారాలు చేయడానికి అలాగే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఎటు చూసుకున్న రెస్టారెంట్స్ ఉన్నాయి. బొంగులో బిర్యానీ కానీ, ఇక్కడ బొంగులో చికెన్ కానీ ఇక్కడ ఎక్కువ ఫేమస్. మీరంతా చుట్టుపక్కల చూడవచ్చు. మీరైతే వీడియో చూస్తూ ఉండండి, నేను మొత్తం మీకు తిప్పేసి అయితే మొత్తం మీకు చూపిస్తాను. ఈ విలేజ్ యొక్క వాతావరణం ఎలా ఉంది, ఎందుకు టూరిస్టులను ఎక్కువ ఆకర్షిస్తూ ఉంది ఈ విలేజ్ అనేది మీకైతే చెప్తాను. ఈ విలేజ్లో ఎక్కువ దట్టమైన అడవులు ఉండటం వల్ల ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనం అడవుల్లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ అయితే ఈ గ్రామానికి ఆనుకొనే ఉంటుంది. సో ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ రిసార్ట్స్ కానీ ఇక్కడ ఉన్న హోస్టేజెస్ ఉంటాయి, మీరు అందులో ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఉండటానికి ఫెసిలిటీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, వీడియో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా మొత్తం అర్థమవుద్ది ఎలా ఉంది ఏంటి ఇక్కడ వాతావరణం అనేది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ మొత్తం మీకు హోటల్స్ అలాగే రిసార్ట్స్ అన్నమాట. చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి. ఇక్కడ స్టేయింగ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ హోటల్స్ అలాగే రిసార్ట్స్ అయితే చాలా ఎక్కువగా పెట్టారు. మారేడుమిల్లి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ట్రై చేసేది బొంగులో బిర్యానీ అలాగే బొంగులో చికెన్. ఈ చికెన్ గురించి కొంత అయితే తెలుసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో. ఇక్కడ దొరికే సహజమైన ఆ బొంగులను అయితే తీసుకొచ్చి బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇవి మొత్తం పెట్టేసి డిష్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ బొంగులో చికెన్ తినడానికి ఒక కారణం కూడా ఉంది. తక్కువ ఫ్యాటు, నూనె వాడక ఉండదు. ఆ బొంగులో ఉన్న తేమ చికెన్కి అలాగే బిర్యానీకి ఇమ్మడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. బొంగులో బిర్యానీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మీరైతే మంచి హోటల్ అయితే చూసుకొని బిర్యానీ అయితే తినండి. నేనైతే ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ హోటల్లో. మేకింగ్ ప్రాసెస్ అలాగే అవన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. నేనైతే కొంత అయితే మీకు చూపిస్తాను చూడండి మేకింగ్ ఎలా ఉందనేది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు చూపిద్దామని అయితే బయటకు వచ్చాను. అతన్ని అది తీయమన్నాను, పెట్టాడు. అది చూడండి ఎలా ఉందనేది. అవన్నీ చూసే లోపల ఆర్డర్ అయితే మనకు వచ్చింది. చూడండి వేడివేడిగా పొగలైతే కక్కుతుంది. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. వర్త్ ఇట్. ఎందుకంటే మనం వేరే హోటల్స్లో తింటాం కదా, ఆ బిర్యానీకి అలాగే ఈ బిర్యానీకి కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది, కానీ వర్తబుల్, తినొచ్చు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. చికెన్ సాఫ్ట్గా ఉంది, రైస్ కూడా చాలా నీట్గా ఉంది. మనకైతే ఒక చారు అయితే ఇచ్చారు, దాంతో మనం లాగిచ్చేటమే. ఫుడ్ అవన్నీ తిన్న తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. దగ్గరలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గర రూట్ అయితే ఈ విధంగా ఉంది.
చాలా అద్భుతమైన వాతావరణము. మనం చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణం మధ్యలో అయితే మనం ఉన్నాము. ఈ వాటర్ ఫాల్స్ చాలామంది విజిట్ చేస్తారు, ఎందుకంటే ఇది మారేడుమిల్లికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. నియర్లీ ఇక్కడ నుంచి 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఊరు వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా తినుబండారాలు అయితే తీసుకురామండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూతులు అయితే ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్లో టికెట్ కూడా మనకి పెట్టి ఉన్నారు. లోనికి వెళ్ళేసి టికెట్ తీసుకుని లోనికి అయితే వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తున్నారు కదా. లోనికి అయితే వెళ్దాం. ఇక్కడ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చుట్టూరు కొండలు అలాగే అడవి ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందని విన్నాను. లోనికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉందని విన్నాను. లోనికి వెళ్ళి ఆ బ్రిడ్జిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు కొంతమంది అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళు మీకైతే హాయ్ చెప్పమన్నాను, చూడండి హాయ్ చెప్తారు. ఈ పచ్చదైనమైన అడవుల్లో తిరుగుతున్నప్పుడు అలాగే సింగిల్గా కానీ ఎవరన్నా గ్రూప్గా కానీ వచ్చినప్పుడు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అలా ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మన ట్రావెలింగ్కి ఇంకాస్త మజా అయితే యాడ్ అవుద్ది. ఎందుకంటే మనం సింగిల్గా కానీ గ్రూప్ కానీ ఉన్నా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, ఇక్కడ ఉన్న వాతావరణం గురించి తెలుసుకోవటం మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం. అలాగే ఇక్కడ ఒకటైతే వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ వుడెన్ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. అలాగే ఊరికి ఆనుకొని ఉండటం వల్ల, అంటే ఊరికి దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు. చాలా సులభం ఇక్కడికి రీచ్ అవ్వడానికి, రోడ్డుకి పక్కనే ఉంటుంది. మనమైతే లోనికి వెళ్దండి, ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మీకు అయితే చూపిస్తాను. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లను దాటుకుంటూ వెళ్తూ అలాగే పచ్చదనమైన వాతావరణంలో ఉండటం బాగా ఉంటుంది. అలాగే చాలామంది చూస్తున్నారు కదా, చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఇలా బ్రిడ్జ్ అయితే మనకి కన్స్ట్రక్ట్ చేశారు, ఎందుకంటే డెవలప్ అవుతున్న ఏరియా కదా, ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇలా మనకి పచ్చదైన వాతావరణం ఎక్కడ పట్టినా మనం చూసుకోవచ్చు. మనమైతే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళేటప్పుడైతే వ్యూ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి ఎక్కడికెక్కడికి బోర్డ్స్ అయితే పెట్టారు, ఎందుకంటే గ్రీనరీగా ఉంచమని. కొంతమంది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు అవి చెత్త చెదరం అంతా పడేస్తారు. అలా పడేయటం వల్ల మనకే నష్టం. వేరే టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, ఆ టూరిస్టులు కూడా ఇబ్బంది అవుద్ది. మీరైతే క్లీన్గా ఉంచడానికి అయితే ప్లాన్ చేయండి. ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో చూడండి ఇలా మనకి చాలా బాగా డిజైన్ లాగా అలాగే బొంగులతో అయితే ఇక్కడ కట్టారు. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో మీరైతే చూస్తున్నారు కదా. వీడియో అయితే నేను జనాలని ఉద్దేశించి అయితే తీయట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. నేనైతే ఇక్కడ నుంచి అయితే తీసినాను. చూడండి చాలా బాగుంది. వాటర్ ఫ్లోటింగు ఈరోజు వర్షాలు అవన్నీ పట్టడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది, మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఇదండి వాటర్ ఫాల్స్. ఇది వచ్చరికి జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఎక్కువ మంది విజిట్ వచ్చే వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి. అలాగే అక్కడ వుడెన్ బ్రిడ్జ్ మీద నడవటం చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అలా నడవటం అలా అడ్వెంచరస్గా ఉండటం అనేది ఎక్కువ మంది అయితే ఇష్టపడుతూ ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఫ్రెండ్స్ చూశారుగా, మారేడుమిల్లి దట్టమైన అడవుల్లో ప్రకృతి ఎంతో అద్భుతంగా దాగి ఉంది. నగరాల్లో అడావుడికి దూరంగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ సెలయేటి గలగలలు మనసు ప్రశాంతంగా మార్చుకోవాలంటే మారేడుమిల్లి సరైన గమ్యస్థానం. ఇక్కడ సాహసం ఉంది, అలాగే ఇక్కడ ప్రశాంతత ఉంది, ఇక్కడ మట్టి వాసన ఉంది. మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ప్రకృతికి దగ్గరగా అనుభవించాలంటే ఈ ప్రదేశాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఈ పచ్చని ప్రపంచాన్ని పరిచయం చేసిందని భావిస్తున్నాను. మరిన్ని టూరిస్టు స్పాట్స్ గురించి తెలుసుకోవాలంటే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు మీకు చూపించడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రకృతిని ఆస్వాదించండి, సురక్షితంగా ప్రయాణించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. వీడియో అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఆల్.